ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, రైట్. అంతకంటే అవమానం ఏ రాజకీయ నాయకుడి జీవితంలో ఇంకేమీ ఉండదు. ఓకే, అటువంటి నాయకుల్నే ఆ గాలి కుదిలేసాం మేము. వాళ్ళు దాక్కుంటారంటే వాళ్ళు పిరికితనం అది. ఓకే ఓకే ఆనంద్ సార్ గారు ఒక్క నిమిషం. రజనీ గారు సార్, ఈరోజు మీరు చెప్తున్నారు కొడాల నాని గారిని, వల్లభనేని వంశీ గారిని కొంచెం సపోర్ట్ చేయమని అడుగుతున్నారా, లేకపోతే వాళ్ళని కాచి కాపాడమని అడుగుతున్నారా? కాదండి, డైరెక్ట్ గా మినిస్టర్ గారు మాట్లాడిన మాటలు ఎంతవరకు వాస్తవం అన్నది, పేరు నాని దాచారు వీళ్ళిద్దరిని అన్నది, అది కదా ఇప్పుడు పాయింట్. సార్, పేరు నాని అంటేనే మాకు మా పాలేరు కాపు గుర్తొస్తాడు సార్. రాష్ట్రానికి కాపు కాసేవాడు ఒక కూటమి నాయకుడు, జనసైనికుడు అయితే ఈరోజు అవినీతి పరులని, అరాచకుల్ని కాపు కాస్తున్నాడా మరోసారి మా పేరుని నాని అన్న పాలేరు కాపు పని చేస్తున్నాడా? ఈరోజు తప్పు చేసిన వాడికి శిక్ష పడనీయకుండా కప్పెట్టి కాపాడేదా కాపుకులం? సిగ్గులేదా ఈరోజు మనకి? ఈరోజు వల్లభనేని వంశీ అనే వ్యక్తి తల్లి బోనమ్మని అసెంబ్లీలో అవమానపరిచారు. కొడాల నాని గారు ఈరోజు సన్నబియ్యంలో చేసిన స్కాములు ఎన్ని జరుగుతున్నాయి. ఈరోజు లారీలు ఇసుక కృష్ణానది ఒడ్డు నుంచి ఎంత తరలి వెళ్ళిపోతుంది అంటే, గెలిచిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారిని ఖర్జూరపు నాయుడు, లవంగ నాయుడు, యాలుక్క నాయుడు అని మాట్లాడిన వ్యక్తిని ఈరోజు నాకు తెలిసి 100% వంగవీటి రాధా గారు తలెత్తి కూడా పక్కకు చూడరండి. పెళ్ళికి ఎంతోమంది వస్తారు, పెళ్ళికి మేము వెళ్తాం, శత్రువులు వెళ్తారు, మిత్రులు వెళ్తారు. పెళ్ళికి వచ్చిన వారందరినీ సపోర్ట్ చేసేది ఎక్కడా జరగదండి. ముఖ్యంగా చంద్రబాబు గారికి విధేయుడు లాంటి వ్యక్తి వంగవీటి రాధా గారు. అంటే ఆయనకి ఎంత చిత్తశుద్ధి అంటే, జనసైనికుడు ఒక పార్టీ పెట్టినా పవన్ కళ్యాణ్ గారు భుజాల మీద చేతులు వేసినా ఏ రోజు జనసేనలోకి రాలేదండి. అంటే అంత విజ్ఞతగా ప్రవర్తించాడు ఈరోజు చంద్రబాబు గారి దగ్గర వంగవీటి రాధా గారు. ఏ రోజు నోరు తెరిచి పదవి అడగల. ఆయనకు ఒక ఎమ్మెల్యే ఇవ్వకపోయినా జిల్లాల వారీగా అన్ని ఏరియాలకు వెళ్ళి పార్టీ ప్రచారం చేశాడు. ఈరోజు తప్పు చేసిన వాళ్ళని కాపాడమని చంద్రబాబు గారికి చెప్పే అవకాశం ఉంటుందని మీరు భావిస్తారా? ఏదో అదుగో మేక అంటే ఇదిగో పులి సామెత చెప్పినట్టుగా రాధా గారు కాపాడమన్నారు, పేరు నాని గారు దాపెట్టారు. ఇవన్నీ గాలి కబుర్లు సార్. ఇవంతా మేము నమ్మం. 100% రాధా గారు కనుచూపు మేరలో కూడా చంద్రబాబు గారికి ఇలా చేయండి అని చెప్పరు. జూనియర్ ఎన్టీఆర్ సార్, జూనియర్ ఎన్టీఆర్ మొదటి నుంచి రాజకీయానికి దూరంగా ఉన్నారు సార్. రాజకీయం కోసం కాదు, వాళ్ళ మిత్రుల కోసం. సార్, మిత్రులు ఎక్కడ సార్? తప్పు చేయనంత వరకే మిత్రుడు. తప్పు చేసిన వాడిని సహకరిస్తే వాళ్ళు తప్పుడు వాళ్ళు అయిపోతారు. అలా ఎవరు సహకరిస్తారో చెప్పండి. ఇవాళ కాకపోతే రేపైనా తెర మీదకి వస్తుంది. సో ఈరోజు మీరు వంగవీటి రాధా గారి మీద నిందేస్తున్నావు, లేకపోతే ఇంకొకళ్ళు సపోర్ట్ చేశారంటే అదంతా నిజం కాదు సార్. వాస్తవంగా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు, అరే నా సోదర సమానుడు. ఎక్కడ పరిచయం సార్ కొడాల నాని గారు, వల్లభనేని గారు ఎక్కడ పరిచయం? రంగా గారి బొమ్మలు ఆవిష్కరించిన ప్రతిసారి వారితో పాటు వెళ్ళి ఆ బొమ్మలు ఆవిష్కరిస్తారు. ఆ ఏరియాలో వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ కోసం, కాపు ఓట్ బ్యాంకింగ్ కోసం రాధా గారితో సహచర్యం చేసి ఆయనతో ప్రచారం చేపిస్తారు ఈ వల్లభనేని వంశీ, కొడాల నాని గారు. వాళ్ళ గురించి మాకు తెలీదా, లేకపోతే రాధా గారికి తెలీదా, లేకపోతే కాపు కులస్తుకు తెలీదా? అవసరానికి ఎంతవరకు వాడుకొని పక్కన పడేస్తారో కాపుని అనేది వాళ్ళకి తెలుసు కదా. సో ఈ రోజు పేరు నాని, పాలేరు కాపోళ్ళు కొంతమందిని అవినీతి పరులని, అరాచకల్ని కప్పెట్టి కాపాడుతున్నారంటే వాళ్ళ బతుకులు ఏంటనేది బందరులో అందరికీ తెలుసు సార్. ఈరోజు వాళ్ళ గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. ఎనీవే, తప్పు చేసిన వాడికి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేది జరిగేదే. దువ్వాడ శ్రీనివాస్ గారి ప్రాణానికి రక్షణ మనం అయితే ఏమీ చేసేది కాదు. ఆయన మహా అయితే ఆయన పెండింగ్ కేసులు తిరగదోడి కోర్టుకు వెళ్తారేమో, అంతకుమించి ఎవరికి చంపేంత టైం లేదు సార్. సుపారీ ఇచ్చేంత డబ్బు లేదు. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసుకి సుపారీ ఎవరిచ్చారనేది అవుతున్నారు. ఈరోజు కనీసం పంచాయతీ శాఖలో జీతాలు తీసుకోవడానికే డబ్బులు లేవు, బ్లీచింగ్కే డబ్బులు లేవు అంటే సుపారీలు ఇచ్చి చంపుతారా అండి? మాకు అవసరమా? ఈరోజు నవ్యాంధ్ర నిర్మాత, లేకపోతే అనుభవజ్ఞుడైన వ్యక్తి అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. లోకేష్ గారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, రెడ్ బుక్, లేకపోతే జనవాణి అంటూ జనాల సమస్యలు తెలుసుకుంటూ బిజీగా ఉంటే మీరేంటో మమ్మల్ని చంపేయకండి, నా కార్యకర్తలు కాదు నన్ను చంపండి అని ఒక ఆయన ఢిల్లీలో గుండెలు బాదుకుంటాడు. ఆయన ఏమో నల్లూరు సీతారామరాజు అనుకున్నాడా? సో కనీస విజ్ఞత అండి. రాష్ట్రం సుపరిపాలన అందించాలి. రాష్ట్రం గడ్డు కాలంలో ఉంది.